సత్తా చాటడానికి కమలం పార్టీ పావులు కదుపుతోందా? ఉమ్మడి జిల్లాలో బీజేపీ రాష్ట్ర నేతలు వరుస టూర్ల వెనుకున్న కారణాలేంటి? జిల్లాల పర్యటనలో జిల్లా అధ్యక్షులు మొదలుకొని కింది స్థాయి కార్యకర్తల దాకా వారు చేసిన సూచనలేంటి? ఓవైపు కాంగ్రెస్, మరొక వైపు బీజేపీ నేతల పర్యటనలు పాలిటిక్స్ ని మరింత హీటెక్కిస్తున్నాయా? పల్లెపోరులో బీజేపీ పెట్టుకున్న టార్గెట్ ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పల్లెపూరులో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్గా నిర్మల్ జిల్లాలో జనహిత పాదయాత్ర నిర్వహించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ చంద్రశేఖర్ జీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వరుస పర్యటనలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 4 బీజేపీ, 2 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుంటే 2 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో రానున్న స్థానిక ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టి పావులు కదుపుతున్నారు కమలం, హస్తం పార్టీ రాష్ట్ర నేతలు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్నా ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్కి అడ్డంకులు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని 10కి 10 నియోజకవర్గాల్లో నేతల మధ్య వర్గపోరు ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి చిక్కులు తప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలను తమకు అనుకూలంగా చేసుకుని ఎన్నికల్లో 4 జెడ్పీటీసీ స్థానాలలో 2ంటిని తమ ఖాతాలో వేసుకోవడానికి బీజేపీ వ్యూహరచన చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఈసారి గట్టి కసరత్తుతోనే వ్యూహాత్మకంగా వెళుతోంది కమలం పార్టీ. పార్టీ ముఖ్య నేతల్ని, క్యాడర్ని ఏకతాటిపైకి తెచ్చి వచ్చే మెజారిటీ స్థానాలపై ఆ పార్టీ దృష్టి పెట్టింది. చాప కింద నీరులా ముఖ్య నేతలను దించి క్షేత్రస్థాయిలో ప్రజలను పార్టీ వైపు మళ్లించే విధానాలపై ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, మండల, పట్టణ శాఖ అధ్యక్షులతో పాటు జిల్లాల అధ్యక్షులను ఆర్ఎస్ఎస్ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ జీ 2 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. శిక్షణకు సంబంధించి ఏమాత్రం సమాచారం కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. శిక్షణా శిబిర్ తర్వాత మండల, పట్టణ, గ్రామస్థాయి కమిటీలతో పాటు పార్టీ అనుబంధ సంఘాల కమిటీల నిర్మాణాన్ని బీజేపీ పూర్తి చేసింది. కమిటీల్లో బాధ్యతలు, హోదా కలిగిన వారందరికీ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఒక్కొక్కరికి కొన్ని బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, సహకార సంఘాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అధినాయకత్వం సూచనతో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని పార్టీ ప్రారంభించింది. ఎక్కడా హంగు, ఆర్భాటం లేకుండా ముఖ్య నేతలు నేరుగా గ్రామాలకు వెళ్లి ప్రచారం ప్రారంభించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపరిచే అభ్యర్థులను గెలిపించడం ద్వారా జాతీయ స్థాయిలో పార్టీ బలోపేతమవుతుందని పార్టీ భావజాలాన్ని జనం మెదళ్లలో నింపుతున్నారు. పార్టీ కార్యకర్తలతో పాటు అనుబంధ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఏబీవీపీ వంటి సంస్థల్లో పనిచేస్తున్న వారిని కూడా పార్టీ అధినాయకత్వం ప్రచారానికి రంగంలోకి దించినట్టు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆదిలాబాద్లో సుడిగాలి పర్యటన చేశారు. ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తూ కార్యకర్తలకు స్థానిక ఎన్నికలే టార్గెట్గా పలు సూచనలు చేస్తూనే పార్టీకి సంబంధించి జరుగుతున్న క్షేత్రస్థాయి ప్రచార పర్యటనలపై సమీక్షించారు. పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశాల్లో సైతం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, సంస్థాగత బలోపేతం, ఎన్నికల్లో విజయం సాధించే అంశాలపైనే ఆయన మాట్లాడినట్టు చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4 జిల్లా పరిషత్లలో 2 స్థానాలు కైవసం చేసుకోవాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు దీనికోసం సమన్వయంతో పనిచేయాలని సూచనలు చేశారట బీజేపీ స్టేట్ చీఫ్. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కమలం పార్టీ బలంగా ఉండడంతో ఈ 2 జెడ్పీ పీఠాలపై బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టినట్టు సమాచారం. పరిస్థితులు కలిసి వస్తే ఆసిఫాబాద్ జిల్లాలో కూడా పాగా వేయవచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ ముఖ్య నేతలతో వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మెజారిటీ మండల పరిషత్, జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు సర్పంచ్ ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి అభ్యర్థులను గెలిపించుకునేలా పార్టీ వ్యూహరచన
ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో జిల్లాలో గ్రూపు గొడవలను చక్కదిద్దుకొని అధికార పార్టీ స్థానిక పోరులో సక్సెస్ అవుతుందా లేదంటే కమల వికాసం జరుగుతుందో చూడాలి.